నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పీజీ కాలేజీలో జరిగిన దారుణ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. టీసీ కోసం వెళ్లిన ఓ విద్యార్థిపై ప్రిన్సిపాల్ మార్క్ పొలోనియస్ లైంగిక వేధింపులకు పాల్పడడం తీవ్ర సంచలనం కలిగించింది. ప్రిన్సిపాల్ అసభ్య ప్రవర్తనకు ఒప్పుకోని విద్యార్థి ఆత్మరక్షణలో భాగంగా అతని ప్రైవేట్ పార్టును కొరికాడు. ఈ ఘటనతో ప్రిన్సిపాల్ నగ్నంగా అక్కడి నుంచి పారిపోయాడు. జగిత్యాల జిల్లాకు చెందిన ఓ విద్యార్థి కొల్లాపూర్ పీజీ కాలేజీలో 2025లో ఎంబీఏ పూర్తి చేశాడు. హైయర్ స్టడీస్ కోసం టీసీ తీసుకోవడానికి 2 రోజుల క్రితం కాలేజీకి వచ్చాడు. ప్రిన్సిపాల్ మార్క్ పొలోనియస్ కలిశాడు. అయితే ఇదే అదునుగా భావించిన ప్రిన్సిపాల్ విద్యార్థిని లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. తన సహజ కోరికలు తీర్చాలంటూ మానసికంగా శారీరకంగా వేధించాడు. రాత్రిపూట తన గదికి రావాలని బలవంతం చేశాడు. గదికి వచ్చిన తర్వాత బట్టలు విప్పేసి తాను చెప్పినట్టు చేయమని ఒత్తిడి చేశాడు. ప్రిన్సిపాల్ ప్రవర్తనతో ఇబ్బంది పడ్డ విద్యార్థి ప్రతిఘటించాడు. ఆత్మరక్షణలో భాగంగా నగ్నంగా ఉన్న ప్రిన్సిపాల్ ప్రైవేట్ పార్టును గట్టిగా కొరికాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై నొప్పి భరించలేక ప్రిన్సిపాల్ కేకలు వేశాడు. మిగిలిన హాస్టల్ విద్యార్థులు గది వద్దకు చేరుకోగా ప్రిన్సిపాల్ విద్యార్థి నగ్నంగా కనిపించారు. తోటి విద్యార్థులను చూడగానే భయపడిన ప్రిన్సిపాల్ వెంటనే బాత్రూంలోకి వెళ్లి అక్కడి నుంచి నగ్నంగానే పారిపోయాడు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బాధితుడితో కలిసి కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో మార్క్ పొలోనియస్ పై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న ప్రిన్సిపాల్ కోసం గాలిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పీజీ కాలేజీలో జరిగిన దారుణ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. టీసీ కోసం వెళ్లిన ఓ విద్యార్థిపై ప్రిన్సిపాల్ మార్క్ పొలోనియస్ లైంగిక వేధింపులకు పాల్పడడం తీవ్ర సంచలనం కలిగించింది. ప్రిన్సిపాల్ అసభ్య ప్రవర్తనను ఒప్పుకోని విద్యార్థి ఆత్మరక్షణలో భాగంగా అతని ప్రైవేట్ పార్టును కొరికాడు. ఈ ఘటనతో ప్రిన్సిపాల్ నగ్నంగా అక్కడి నుంచి పారిపోయాడు. జగిత్యాల జిల్లాకు చెందిన ఓ విద్యార్థి కొల్లాపూర్ పీజీ కాలేజీలో 2025లో ఎంబీఏ పూర్తి చేశాడు. హైయర్ స్టడీస్ కోసం టీసీ తీసుకోవడానికి 2 రోజుల క్రితం కాలేజీకి వచ్చాడు. ప్రిన్సిపాల్ మార్క్ పొలోనియస్ ను కలిశాడు. అయితే ఇదే అదునుగా భావించిన ప్రిన్సిపాల్ విద్యార్థిని లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. తన అసహజ కోరికలు తీర్చాలంటూ మానసికంగా శారీరకంగా వేధించాడు. రాత్రిపూట తన గదికి రావాలని బలవంతం చేశాడు. గదికి వచ్చిన తర్వాత బట్టలు విప్పేసి తాను చెప్పినట్టు చేయమని ఒత్తిడి చేశాడు. ఇక ప్రిన్సిపాల్ ప్రవర్తనతో ఇబ్బంది పడ్డ విద్యార్థి దానికి తీవ్రంగా ప్రతిఘటించాడు. ఆత్మరక్షణలో భాగంగా నగ్నంగా ఉన్న ప్రిన్సిపాల్ ప్రైవేట్ పార్టును గట్టిగా కొరికాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై నొప్పి భరించలేక ప్రిన్సిపాల్ కేకలు వేశాడు. మిగిలిన హాస్టల్ విద్యార్థులు గది వద్దకు చేరుకోగా ప్రిన్సిపాల్ విద్యార్థి నగ్నంగా కనిపించారు. తోటి విద్యార్థులను చూడగానే భయపడిన ప్రిన్సిపాల్ వెంటనే బాత్రూంలోకి వెళ్లి అక్కడి నుంచి నగ్నంగానే పారిపోయాడు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాధితుడితో కలిసి కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో మార్క్ పొలోనియస్ పై ఫిర్యాదు చేశారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న ప్రిన్సిపాల్ కోసం గాలిస్తున్నారు.